నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఊరేగింపుగా అంగలకుదురు గ్రామానికి తరలివచ్చిన భారీ ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణ కమిటీ. టీడీపీ మహిళా కార్యకర్త జెట్టి రేణుకపై అసభ్య పోస్టులు పెట్టిన కేసులో మరొక వ్యక్తి అరెస్ట్. వివరాలు వెల్లడించిన రూరల్ సిఐ నాయబ్ రసూల్. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సీఎం చంద్రబాబు ప్రశంసలు అందుకున్న తెనాలి చిన్నారి నిహారిక నిహాల్. నందమూరి తారక రాముడి అభిమానులు కిల్లా అంగలకుదురు గ్రామంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ప్రారంభోత్సవ ఏర్పాట్లో భాగంగా శిల్పుల వద్ద నుండి సజీవ శిల్పంగా మలిచిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఊరేగింపుగా అంగలకుదురు గ్రామానికి తరలించారు. గత సంవత్సరం డిసెంబర్ 27న మండలంలోని అంగలకుదురు గ్రామంలోని పాత పంచాయతీ కార్యాలయం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమంలో ఆ రోజున పార్టీలోని విశిష్ట నాయకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, మహిళా నేత నన్నపనేని రాజకుమారి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ క్రమంలో సోమవారం ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణ కమిటీ బాధ్యులు మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకటేశ్వరరావు, HCV ఎంటీ కరణం వెంకటేశ్వరరావు, NRI వల్లెనల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ కాంస్య విగ్రహాన్ని అంగలకుదురుకు ఊరేగింపుగా తరలించారు. శిల్పకళా రంగంలో తెనాలికి గర్వకారణమైన సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరు వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని అరుదైన బరువుగల విగ్రహంగా రూపొందించడం ఇదే ప్రథమని తెలిపారు. సూర్య శిల్పశాలని ఎన్టీఆర్ విగ్రహాన్ని విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్దేశించిన ప్రదేశంలో ప్రొక్లైన్ సహకంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విగ్రహ నిర్మాణ కమిటీ బాధ్యులు మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, లక్ష్మీనారాయణ, విగ్రహ శిల్పి కాటూరు వెంకటేశ్వరరావులు వారి అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. విగ్రహం ఏర్పాటు వేదికలో గ్రామ సర్పంచ్ ఊసరపు రాజ్యలక్ష్మి, సొసైటీ అధ్యక్షులు అలపర్తి సుధా, నల్లకుర్తి విజయ, సూర్యదేవర బోసు, అల్లపర్తి శ్రీకృష్ణ, చెన్నుపాటి లక్ష్మయ్య, టైలర్ శ్రీనివాస్, సుభాని, మధురన్ తిరుమలేష్, కడియాల సుబ్బారావు విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొని మిఠాయిలు పంపిణీ చేశారు. డిసెంబర్ 27వ తారీఖున ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలు కానీ, అదేవిధంగా పార్టీ నాయకత్వం, అదేవిధంగా గ్రామ ప్రజలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా ఎంపీ గారు, అదేవిధంగా అందరూ కూడా నాయకులతో సంప్రదించుకొని ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలతో నాయకులతో కలిపి బొమ్మను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని ఇవాళ కళాకారుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ బొమ్మను ఏర్పాటు చేసుకుంది. త్వరలో దీన్ని ప్రారంభోత్సవం కూడా మరి మా నాయకులతో మాట్లాడుకొని మా ఇన్ఛార్జి గారు నిర్ణయం తీసుకొని దీన్ని త్వరలో ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుంటాం. దీనికి సహకరించిన అందరికీ కూడా నాయకులు కానీ, గ్రామ ప్రజలు కానీ, గ్రామంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్త కానీ నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరీ తొందరలో ఈ కార్యక్రమాన్ని జీవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రారంభోత్సవాన్ని ఈరోజు అంగలకుదురు గ్రామం నందు డిసెంబర్ 27న రామారావు గారి బొమ్మ శంకుస్థాపన చేశాము. ఆ బొమ్మను తెనాలి నుంచి ఊరేగింపుగా అంగలకుదురు గ్రామంలో శంకుస్థాపన ప్రదేశానికి తీసుకొచ్చి దిమ్మ మీద దాన్ని నిర్మించుతున్నాము. త్వరలో నిర్ణయించిన ముహూర్తాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. ఈ బొమ్మని డోనర్ చేసిన వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మా అభినందన తెలుపుతున్నాం. ఆత్మగౌరవానికి ప్రతీక అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన సినీ రంగంలో ఎలా రాణించారో రాజకీయ రంగంలో కూడా అలాగే రాణించారు. ST, SC, BC మైనారిటీ వర్గాలకి ఆయన ఎన్నో పదవులతో పాటు ఎన్నో పథకాలు కూడా ఇచ్చి మరి తెలుగువారికి గుండె చప్పుడుగా ఆయన నిలబడ్డారు. అలాంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఈ రోజున అంగలకుదురులో ప్రతిష్ఠించడానికి మొట్టమొదటిగా మా తెనాలిలో సూర్య శిల్పశాలకు వచ్చారు. వచ్చినప్పుడు జనరల్గా 9 అడుగుల 9 అంగుళాల విగ్రహం, అది బరువు 400 నుంచి 450 కిలోలు, 500 లోపే వచ్చిందని చెప్పాం. వారు అలా కాదు, ఎన్ని వందల సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉండాలి, మాకు 900 కిలోల్లో తయారు చేయాలన్నారు. జనరల్గా మేము ఎప్పుడూ అలా 900 కిలోల్లో తయారు చేయలేదు. టెక్నికల్ ప్రాబ్లం ఏమన్నా వెల్డింగ్లో కానీ అలా వచ్చిద్దామని మేము ఎమ్మటే ఆర్డర్ తీసుకోవడానికి కొంతసేపు సంశించడం కూడా జరిగింది. కాదు, మాకు 900 కిలోల్లోనే కావాల్సిందే అని వారు కోరటంతో 900 కిలోలతో తయారు చేయడం జరిగింది.
ఎన్నో వందల విగ్రహాలు చేశాం, కానీ ఇంత బరువుతో ఎన్టీ రామారావు గారి విగ్రహం తయారు చేయటం ఇదే మొట్టమొదటిసారి విగ్రహం. ఈ విగ్రహం మరి ఈ రోజున వారు అంగలకుదురు గ్రామస్తులందరూ 100 మంది దాదాపుగా వచ్చి మా సూర్యశిల్పశాల నుంచి ఊరేగింపుగా తీసుకురావడం కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. అంతేకాదు ఈ వచ్చిన 100 మంది కూడా విగ్రహం చాలా సజీవంగా ఉందని మాకు సంతృప్తిని వ్యక్తం చేశారు. మా కళాకారులుగా ఎవరైనా ఇచ్చిన విగ్రహం ఇచ్చిన పార్టీ సంతృప్తిగా వెళ్తే మాకు ఆనందం. అలా వచ్చిన 100 మంది కూడా చాలా ఆనందంగా ఉందంటాం మాకు సంతృప్తిని కలిగించింది. వారికి మాకు ఈ విగ్రహం ఇచ్చినందుకు వారికి అంగలకుదురు ఎన్టీ రామారావు విగ్రహ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. మన అంగలకుదురు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కలిసి వాళ్ళ స్వయం కృషితో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని డిసెంబర్ 27వ తారీఖున శంకుస్థాపన చేయడం జరిగినది. ఈరోజు మేము అందరం కలిసి ఈ బొమ్మని ఊరేగింపుగా తెనాలి గ్రామం నుంచి అంగలకుదురు తీసుకుని వచ్చి శంకుస్థాపన చేయడానికి మేము అందరం కలిసి కృషి చేసి మనందరం కలిసి పనిచేసినందువల్ల ఈ బొమ్మ ఎవరిని ఏ రూపాయి అడగకుండా వారంతటికి వారికి స్వయం కృషితో డబ్బులు ఇచ్చి ఈ బొమ్మని కృషి చేసి నిలబెడటానికి అందరూ కృషి ఉండడం వల్ల ఈ గ్రామం తరపున తెలుగుదేశం కార్యకర్తలు, ఈ బొమ్మకు సహకరించిన కార్యకర్తలు, పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి మరియు ప్రెసిడెంటు, మెంబర్ల గారికి అందరికీ ఈ గ్రామం తరపున కృషి చేసినందుకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులతో మహిళల ప్రతిష్టను దిగదార్చే విధంగా ఫేక్ ఫేస్బుక్ ఖాతాలను నడిపే వారిని ఉపేక్షించేది లేదని టీడీపీ మహిళా కార్యకర్త జట్టి రేణుక కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ సీఐ నాయబ్ రసూల్ పేర్కొన్నారు. మండలంలోని అంగలకుదురు గ్రామానికి చెందిన ఐటీడీపీ మహిళా కార్యకర్త జట్టి రేణుకపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిలో మరొకరిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ సీఐ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ షేక్ నాయబ్ రసూల్ వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా మద్దెల చెరువుకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ మరిగుబ్బ అశోక్ను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహారంలో జట్టి రేణుక మీద సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టు పెట్టిన కేసులో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదే వ్యవహారానికి సంబంధించి గతంలో బాపట్లకు చెందిన షేక్ సయ్యద్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగిందని సీఐ చెప్పారు. ఇక సోషల్ మీడియాలో పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా అసత్య ప్రచారంతో పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు. అశోక్ ను ముసుగుతో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో స్టేషన్ సిబ్బంది ఉన్నారు. ఆ రోజు ఎఫ్ఐఆర్ ప్రకారంగా మొత్తం 3 ముద్దాయిలు ఉంటే మనం రీసెంట్లీ 4వ తేదీన A3 ముద్దాయి బాపట్ల చెందిన సయ్యద్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో ప్రథమ ముద్దాయి అయిన A1 అశోక్ వైఎస్ఆర్సీపీ జగన్ అని ఒక ఫేస్బుక్ అకౌంట్ వాడుతూ అతను మనకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇతను వచ్చేసరికి మద్దిల చెరువు గ్రామము, అనంతపురం జిల్లా. ఈ మద్దిల చెరువు గ్రామంలో ఇతను మాదిగుబ్బ అశోక్ ఇతని పేరు. ఇతను 10th క్లాస్ వరకు చదువుకొని తర్వాత పొలం పనులకు వెళ్తూ డ్రైవర్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇతను అక్కడ చెందిన వైఎస్ఆర్సీపీ కొంతమంది లీడర్లకి డ్రైవర్గా పనిచేస్తూ పార్ట్ టైంగా చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అనుభూతితో అతను ఈ ఫేస్బుక్ హ్యాండిల్స్ను ఉపయోగించుకొని అక్కడ కొద్దిగా యాక్టివ్గా పోస్టులు పెడుతుంటే రీసెంట్లీ అతన్ని కూడా సోషల్ మీడియా రాప్తాడ్ నియోజకవర్గంలో సోషల్ మీడియా కన్వీనర్ కింద తీసుకున్న జరిగింది. దానిలో భాగంగా ఇతను ఈ వైఎస్ఆర్సీపీ సంబంధించి వాళ్ళకు సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్. ఆ గ్రూప్లో స్టేట్ వైడ్గా ఏమైనా న్యూస్ వస్తుంటే ఆ న్యూస్ అన్నింటిలో కూడా వీళ్ళు పోస్ట్ చేస్తూ ప్రమోట్ చేయడము, ఏమైనా కొన్ని పార్టీలకు సంబంధించి వాటి డిమోట్ కింద పట్టుకోవడం అట్లా వాడుకుంటూ ఉంటారు. ఈ సందర్భంలో భాగంగానే అప్పుడు బిఆర్ నాయుడు గారి యొక్క ఒక వీడియో రిలీజ్ అయినప్పుడు దానికి సంబంధించి మన బాపట్ల చెందిన వ్యక్తి సయ్యద్ అనే వ్యక్తి మన రేణుక గారు కారు దిగిన ఫోటోని కావాలని ఇంటెన్షనల్గా పెట్టడం వలన అప్పుడు వీళ్ళు కూడా వీళ్ళంతా ఒక గ్రూప్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా అదే గ్రూప్ను వాడుకొని ఆమెని అసభ్యకరంగా పోస్ట్ చేస్తూ ఈ విధంగా వాయిస్ రాయడం జరిగింది. బయటకు వస్తున్న బిఆర్ నాసిల్లుడు అండ్ మహిళ గురించి ఆమె గురించి అసభ్యకరంగా పోస్ట్ చేయడము, ఆమె యొక్క కీర్తి ప్రతిష్టలకు దెబ్బతినడం వల్ల చేస్తుంటే ఇతను ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈరోజు అతన్ని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈరోజు తెనాలిలో వాళ్ళ బంధువుల దగ్గరికి వస్తుంటే తెనాలిలో సోమసుందరపాలెం వద్ద అతన్ని మధ్యాహ్నం 12:10 అరెస్ట్ చేసి అతను కోర్టు రిమాండ్కి ఈరోజు పంపించడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఈ సోషల్ మీడియాలో మహిళల మీద కానీ అసభ్యకరం పోస్టులు పెట్టినా, ఒక వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలు భంగం కలిగించినా అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని మన గుంటూరు జిల్లా ఎస్పీగా తెలియపరిచారు. కనుక ఎవరు మీరు ఎక్కడున్నా సరే, ఎంత దూరం ఉన్నా సరే పోలీసు వారు మనం అరెస్ట్ చేస్తారు, జైలు పంపిస్తారు. అందుకని ఎవరు కూడా నిజ నిర్ధారణ ఇచ్చుకోకుండా సోషల్ మీడియా చేతిలో ఉందని చెప్పి ఇష్ట ప్రకారం వాడొద్దని మా యొక్క మనవి.
అట్లా కానీ ఉల్లంఘించినట్లయితే మటుకు మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాము. నిన్న ఒకరు అరెస్ట్ అయ్యారు, ఈరోజు ఇంకొకరు అరెస్ట్ చేస్తున్నాం. ఇంక మూడో వ్యక్తిగా ఉన్నాడు, అతని మీద ఇన్ఫర్మేషన్ పెట్టాము. త్వరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కోర్టు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల క్రమంలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రతిభను కనబర్చిన 4 ఏళ్ల చిన్నారి నిహాల్ తెనాలి వాసిగా మార్షల్ క్రీడలో తన ప్రతిభను చాటుకుంది. డాన్ టేక్వెండో స్పోర్ట్స్ అకాడమీ కోచ్ బండారి దానేశ్వర వద్ద మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్న నిహాల్ తెనాలి ఇస్లాంపేటలోని సంస్కార్ పబ్లిక్ స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. మార్షల్ ఆర్ట్స్ పట్ల నిహాలకు ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు కొండలరావు కామాక్షిలు కోచ్ బండారు దానేశ్వర వద్ద ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. మహిళా దినోత్సవ మార్షల్ ఆర్ట్స్ మహిళల రక్షణకు అవసరమనే విధానం చాటుతూ నిహాల్ ప్రదర్శన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నిర్వహించి ముఖ్యమంత్రి వర్యులతో పాటు పలువురు మంత్రులు ఉన్నతాధికార ప్రశంసలు అందుకోవడం పట్ల కుటుంబ సభ్యులు స్కూల్ నిర్వాహకులు కోచ్ దానేశ్వర ఆనందం వ్యక్తం చేశారు. బాగా చేస్తున్నావు. గుడ్, ఎక్సలెంట్, వెరీ నైస్. మనం రక్షించుకోవడానికి ఇలాంటివి చేయాలి, ఎలా చేస్తే మనం రక్షించుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము నేర్చుకున్నది మాకు ఎలా వచ్చింది అంటే టెక్నికల్ నాలెడ్జ్ వచ్చి ఆ కాలేజెస్లో కాలేజెస్ ప్రోగ్రామ్స్ ఆడపిల్లని ఎలా రక్షించుకోవాలి ఏంటి అని అడిగినప్పుడు దాని పద్ధతి మీద మేము నేర్చుకున్నాం. ప్రజా సమస్యల పరిష్కార దిశగా సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన గ్రీవెన్స్ లో 9 అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్న క్రమంలో డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో కార్యాలయ అధికారి శ్రీధరబాబు గ్రీవెన్స్ కార్యక్రమంలో అర్జీలు స్వీకరించారు. మొత్తం 9 అర్జీలు స్వీకరించగా వీటిలో రెవెన్యూ విభాగానికి 3, పంచాయతీరాజ్ శాఖకు 2, పోలీసు విభాగానికి 1, విద్యాశాఖకు 1, సోషల్ వెల్ఫేర్ విభాగానికి 1, టౌన్ సర్వేకు 1, మొత్తం 9 అర్జీలు స్వీకరించారు. గ్రీవెన్స్ లో డివిజన్ స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ అర్జీలు స్వీకరించారు. మండలంలోని వివిధ శాఖల అధికారులు గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లా ఆశీస్సులు ఎల్లవేళలా తెనాలి ముస్లిం సోదరులపై ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఆరుగ అరుంధత్ రెడ్డి తెనాలి కవిరాజా పార్కు నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్ష నేపథ్యంలో సోమవారం స్థానిక నందులపేటలోని కవిరాజా పార్క్ రోడ్లో షేక్ బాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం విశేషంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఆరగ అరుంధత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే కార్యక్రమంలో మున్సిపల్ మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అరుంధత్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలో ఉన్న సోదరులతో కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. అల్లా ఆశీస్సులు అందరికీ లభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాలిక్, నన్నపైన సునీల్, నాగిశెట్టి సాయి చరణ్, శౌరి, మాలిక్ ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు. తెనాలి ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. ఈరోజు నందులపేటలోని ఈ వార్డులో షేక్ బాకర్ గారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. మన మైనారిటీ సోదరులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే బాకర్ గారు ఇలాంటి ఇఫ్తార్ విందులు, ఇలాంటి రంజాన్లు ఎన్నో జరుపుకోవాలని, మరెంతో వైభవంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెనాలి నందులపేటలోని బాకర్ గారు ఆధ్వర్యంలో మరి రంజాన్ ఈ పర్వ నెల సందర్భంగా మరి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మా మిత్రులు అన్నగారు మరి అరగా అరుణ్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మరి వాళ్ళు మరి ఇఫ్తార్ విందుని వడ్డించి మొదలుపెట్టి అదేవిధంగా ఇఫ్తార్ విందుని ఘన విజయం చేయడానికి ముందు తోడ్పడ్డాడు. అదేవిధంగా అల్లా ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి మరి భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరి రాజకీయాల్లో ఒక గొప్ప ఉన్నతమైన స్థానం వెళ్ళాలని చెప్పి మరి మా ముస్లిం సోదరులు, మా ముస్లిం కమ్యూనిటీ సభ్యులు మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇట్లానే అన్నగారి సహకారంతోనే ఈరోజు మేము ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.
అన్నగారిని కలిసి మరి ఇఫ్తార్ విందుకి సహకరించవలసిందిగా మేము అడగడంతో అన్న ఎటువంటి ఉపేక్ష లేకుండా మరి ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం మా తెనాలి పట్టణం ముస్లిం సోదరులందరికీ మరి ఇఫ్తార్ విందు ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా ఈ ఇఫ్తార్ విందు బాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరమైన విషయం. అందరికీ రంజాన్ నెల పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. పవిత్ర రంజాన్ మాసంలో అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ తెనాలి మారిస్పేటలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో అన్నారు. తెనాలి మారిస్పేటలోని 22వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ మయాటిసెల్ పట్టణ అధ్యక్షుడు షేక్ సుభాని ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇఫ్తార్ విందును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తొలుత స్థానిక నాయకులు ముస్లిం సోదరులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్కు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజంప్రసాద్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో 4 రోజుల పాటు ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్షలు చేస్తూ అల్లాను ప్రార్థిస్తూ ఉంటారని, ముస్లిం సోదరులకు అల్లా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. మత సామరస్యాన్ని చాటి చెప్పే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరూ కూడా, మరి ముఖ్యంగా యూత్ షుబాని, అదేవిధంగా షబీర్, హబీబుల్లా, ఇతర మిత్ర మండలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఈ అత్యంత పవిత్ర మాసమైనటువంటి రంజాన్ మాసంలో మత సామరస్యాన్ని కాపాడటానికి మరొక గుర్తుగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. పెద్దలు చిన్న గారు, మంగమూరి హరి గారు, అదేవిధంగా నాజర్ గారు, మహేష్ గారు, సారథ్ గారు, డాక్టర్ గారు, శాస్త్రి గారు, నరేంద్ర, వీళ్ళందరి కూడా ఆహ్వానించుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఇఫ్తార్ విందులో భోజనాలు ఏర్పాటు చేయటం. భోజనం అనేది ఒక ఆనవాయితైన సంస్కృతికి ఇది ఒక మచ్చుకొనుక. అందరూ కలిసి జీవనం చేస్తున్నాం అనే భావన కంటే కూడా కలిసి నడవాల్సినటువంటి ఆవశ్యకత, సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మత సామరస్యాన్ని కాపాడుకునే భాగంగా ఇలాంటి విందుల్ని ఏర్పాటు చేసుకోవడం అనేది ఆచరిస్తున్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. దాన్ని కొనసాగించే విధానంలో ఎంత వ్యయ ప్రయాసాలైనా కూడా ఆ సంస్కృతిని వీడకుండా ఆ సంస్కృతికి కాపాడటానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మంచి కార్యక్రమాన్ని ఈ నెల మొత్తంలో కూడా ప్రతి నిత్యం ఎక్కడో చోట ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఇది అవసరం ఈనాటి సమాజానికి. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ లౌకికవాదాన్ని కట్టుబడి ఉన్నటువంటి పార్టీ. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో సామరస్యానికి పెద్దపీట, లౌకికవాదానికి అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చే నాయకత్వం ఈరోజు మన ముందు ఉంది. అందరూ కూడా ఈ భారతదేశంలో భారతీయతను కాపాడాల్సినటువంటి బాధ్యత. దాంట్లో కూడా తెలుగువాడు ముందుండాలి, తెలుగు జాతి దానికి మార్గం వేయాలనే భావంతో ఈ కార్యక్రమాలని ఆహ్వానిస్తున్నందుకు, ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా అందరికీ కూడా ఇఫ్తార్ విందు సందర్భంలో మరి అందరికీ అల్లా మనకి మేలు చేయాలి, అల్లా మనందరినీ సంతోషంగా జీవించేలాగా ఎలాంటి కష్టాలు నష్టాలు రాకుండా కాపాడేందుకు అప్పుడు మనకి ఎప్పుడు కూడా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. దుగ్గిరాల మండలంలో నిర్మాణం పూర్తి చేసుకున్న పలు భవన నిర్మాణాలకు సోమవారం రాష్ట్ర మంత్రి వర్యులు నియోజకవర్గం శాసనసభ్యులు నారా లోకేష్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. లోకేష్ రావుతో గ్రామాలను స్వాగతం పలుకుతూ నాయకులు పుష్పగుచ్చాలను అందించి ఘన స్వాగతం పలికారు. తొలుత పెనుమాలి గ్రామంలో 22 లక్షల నిధులతో నిర్మాణం చేపట్టిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. తదుపరి శిలా ఫలకాలను ఆవిష్కరించారు. గ్రంథాలయం ఏర్పాటు చేసిన వస్తువులు, పుస్తకాలను పరిశీలించి జిల్లా గ్రంథాలయ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దుగ్గిరాల రైలుపేటలో 61 లక్షలతో నిర్మించిన అన్నా క్యాంటీన్ నూతన భవనాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి అన్నా క్యాంటీన్ వద్ద భోజనాలను వడ్డించారు. అదేవిధంగా గ్రామంలో యాదవ్ బజార్లో రామాలయం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి రేవేంద్రపాడు చేరుకుని గ్రామంలో పూరబావి సెంటర్ వద్ద గ్రామానికి చెందిన
చెన్నుపల్లి ఝాన్సీ, వాసిరెడ్డి శ్రీనివాసరావు దాతల సహకారంతో నూతనంగా జరిగింది. నిర్మాణం చేపట్టిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి గజమాలలు వేసి నివాళులు తెలియజేశారు. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిపాలనాధికారి తమీం అన్సారియా, జిల్లా చైర్పర్సన్ హేనీ క్రిస్టినా, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి శ్రీనివాసరావు, మండల టీడీపీ అధ్యక్షులు కేశవనేని శ్రీయనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపురెడ్డి శ్రీనివాసరావు, ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, ఆరుద్ర భూలక్ష్మి, వైస్ ఎంపీపీలు పసుపురెడ్డి సాయి చైతన్య, మరీది రామయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, మండల నాయకులు దేవరపల్లి చంటి, ఎండి జలాలుద్దీన్, గార్లపాటి కోటేశ్వరరావు, డీసీ చైర్మన్ గౌరవనేని అనిల్, గద్య వాసు, తాళ అశోక్ యాదవ్, వాసిరెడ్డి శ్రీనివాస్, కాసర నేని జశ్వంత్, కొరిటాల సురేష్, కురుగంటి నాగమల్లేశ్వర, కొప్పుల మధుబాబు, ఇజ్జిగాని శంకర్, వాసిరెడ్డి వినోద్, గరికా సీను, ఏళ్ల జయలక్ష్మి, కొండూరు ముత్తయ్య, ఎడ్ల సాయికృష్ణ, అంచా మారుతి ప్రసాద్, పాటిమండల కృష్ణప్రసాద్, మన్నెం అశోక్, నూకుతోటి రవి, పాటిమండ హరిప్రసాద్, జౌపుడి వెంకటేశ్వరరావు, నాయుడు సీతయ్య, పసుపురెడ్డి వరదరాజులు, నెమలికంటి దాసు, మండల అధికారులు, పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి వేడుకలు ఈ నెల 13న సేవా కార్యక్రమాలతో నిర్వహించినట్లు కార్యవర్గం మీడియాకు వివరించారు. కార్యవర్గ బాధ్యులు సోమవారం మీడియాతో మాట్లాడుతూ మొల్లమాంబ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, సంఘ సభ్యులు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని, మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో 13వ తేదీ ఉదయం 11 గంటలకు మొల్లమాంబ జయంతి వేడుకలు ఏర్పాటు చేశామన్నారు. ఈ వేడుకలో ప్రతి ఒక్క సంఘీయుడు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మొల్లమాంబ రచయితగా రామాయణం తెలుగులో అనువదించారని, సంఘీయ భవిష్యత్తు తరాలకు ఆమె గొప్పతనం తెలియాల్సి ఉందన్నారు. మీడియా సమావేశంలో వేజెండ్ల శివనారాయణ, నిమ్మకూరి కమలాకర్రావు, మోదుకూరి శివరామకృష్ణ ప్రసాద్, నాంచారయ్య, అయ్యవార్లు, కృష్ణారావు, శంకర్రావు, సుబ్రహ్మణ్యం, ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, ఊరిటి శ్రీనివాసరావు, జ్వాలారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు శివనారాయణ. శాలివాహన సంఘం తెనాలి సంఘం తరపున 13 మార్చి 2026వ తారీఖున మొల్లమాంబ జయంతి సందర్భంగా వృద్ధులకి అన్నదాన కార్యక్రమం మరియు ఆమె నివాళులు అర్పించటం, మార్చి 13వ తారీఖు శ్రీ రామలింగాచారి గాంధీ ఆశ్రమం నందు నిర్వహించుటకు శాలివాహన సంఘ పెద్దలందరూ నిర్ణయించటం అయినది. ఆ రోజు తప్పక శాలివాహన సంఘీయులు అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కళ్ళు 11:30 కల్లా గాంధీ ఆశ్రమం చేరుకోవాలని మరొకసారి మనవి చేస్తుంది. నా పేరు కమలాకర్రావు, నిమ్మకూరి. తెనాలి శాలివాహన సంఘం తరపున ఈ 13/3/2026వ తేదీన మొల్లమాంబ జయంతి సందర్భంగా మా తెనాలి శాలివాహన సంఘ సభ్యులందరం కలిసి నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమానికి చేయుటకు సంకల్పించి ఉన్నాము. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థించుచు, మన శాలివాహన సంఘంలో పుట్టి శాలివాహనాలకే ఒక వన్నె తెచ్చిన మొల్లమాంబ జీవిత చరిత్రని ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఆవిడే మనకి చేసిన ఈ మొల్ల రామాయణము అనే గ్రంథంలో ఆ గ్రంథాన్ని సంస్కృతంలో నుంచి తెలుగుకు అనువదించిన మొట్టమొదటి మహిళా కవయిత్రి శ్రీ మొల్లమాంబ గారు. అయితే ఆ మొల్లమాంబ చరిత్ర ఎంతమందికి తెలుసో, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా శాలివాహనులందరూ సంఘీయులుగా ఏర్పడి ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా అందరూ నివాళులు అర్పిస్తూ విధిగా తమ యొక్క కర్తవ్యాన్ని తెలియజేసుకుంటూ ముందుకు వస్తున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన కుమ్మరి సంక్షేమ మరియు అభివృద్ధి చైర్మన్గా నా పేరు పేరేపు ఈశ్వర్. ఈరోజు ఇక్కడ శాలివాహన సంఘం కుమ్మరి శాలివాహన సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా కవయిత్రి మొల్లమాంబ వారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ నెల 13వ తారీఖున విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మధ్యాహ్నం 2 గంటలకి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కవయిత్రి మొల్లమాంబ గారు మా కుమ్మరి సమాజానికి సంబంధించిన ఒక మహిళ కవయిత్రి. 14వ శతాబ్దంలోనే మరి ఆ రోజుల్లో ఆడపిల్లలు బయటకు వచ్చి చదువుకోవటానికి అవకాశం లేని ఆ రోజుల్లోనే ఈవిడ వాల్మీకి రచించిన రామాయణం
సంస్కృతంలో ఉంటే పండితులకి పామరులకి అర్థమయ్యే రీతిలో, అంటే సామాన్య ప్రజానికానికి రామాయణం అతి తొందరగా అర్థమయ్యే రీతిలో ఆవిడ 5-6 రోజుల్లో కూడా రాసిన వ్యక్తి మరి కవిత్రి మొలమాంబ గారు. ఆవిడ మా కుమ్మరి కులంలో పుట్టడం మా కుమ్మరి కులం అందరికీ కూడా అదృష్టంగా మేము భావిస్తున్నాము. వెరికోస్ వీన్స్ పరీక్షలకు అనూహ్య స్పందన లభించిందని పరీక్షలు చేయించుకున్న వారిలో 70 మందికి ఆపరేషన్ అవసరం ఉన్న క్రమంలో వారికి హైదరాబాద్లోని ఏషియన్ వాషిక్యులర్ హాస్పిటల్ నందు ఉచితంగా ఆపరేషన్ చేస్తారని రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగల ఈ కన్వెన్షన్ నందు ఆదివారం రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం సుశ్రిత ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏషియన్ వాషిక్యులర్ హాస్పిటల్ వారిచే వెరికోస్ వీన్స్ పరీక్ష ఉచిత క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారుగా 150 మంది నరముల వాపు ఇబ్బందులను వారికి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 70 మంది ఆపరేషన్ అవసరం ఉన్నట్లు గుర్తించారు. వారిని హైదరాబాద్ తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ వైకుంఠపురం అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకటనారాయణ, ఏషియన్ హాస్పిటల్ డాక్టర్ సుధా, మధు, సాయి తేజ, కోఆర్డినేటర్ సిరప్ మధు, క్లబ్ ట్రెజరర్ వెంపటి హరిప్రసాద్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మడి ప్రసాద్, సెక్రటరీ ఎలెక్ట్ మల్లాది అర్జున్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డాప్లర్ చేసేసిన తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ని హైదరాబాద్ మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా ఫ్రీగా చేస్తామండి. ఇలాంటి అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగపరచుకోవాలంటే నా మనవి. ఇప్పటికే వచ్చిన నెలలో దాదాపు 80% వారికి ఆపరేషన్లు అవసరం అవుతున్నాయి. వారిని హైదరాబాదు ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది. వారికి ఒక తోడు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. రోగికి వారికి తోడు వచ్చిన వారికి అక్కడ అకామిడేషన్ను భోజనాలు వారే ఏర్పాటు చేసి ఆపరేషన్ చేసి పంపించడం జరుగుతుంది. ఇంతకు ముందు జరిగిన ఈ మెడికల్ క్యాంపుల్లో చూసుకున్న వారు దాదాపు ఒక 50-60 మంది దాకా ఆపరేషన్ చేయించుకొచ్చారు. వాళ్ళు ఇవాళ చాలా బాగుందని చెప్పేసి చెబుతున్నారు. ఈ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ ఎప్పటి నుంచో ఈ వెరికోస్ వీన్స్ యొక్క వైద్యానికి పేరుకన్న హాస్పిటల్ వారు ఈ రోజు ఇక్కడకు వచ్చేసి ఈ వైద్య శిబిరం నిర్వహించుకోవటం, ఇది తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వారు దీన్ని సక్రమంగా ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు విశేష దినాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి వృద్ధాశ్రమ నిర్వాహకులు వజ్జా రామలింగాచారి పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యురాలు గండికోడ సీతామహాలక్ష్మి కుమారుడు రమేష్ జోయల్ జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలి గురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి వృద్ధాశ్రమం నందు అన్నదాన సేవలు నిర్వహించి తమ సౌహృదయతను చాటుకున్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమ ప్రాంగణంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం సభ్యురాలు గండికోట సీతామహాలక్ష్మి కుమారుడు రమేష్ జోయల్ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఆశ్రమ వృద్ధులకు అన్నదాన సేవలు నిర్వహించారు. అదేవిధంగా ఆధ్యాత్మిక సేవా ప్రచారకురాలు శారదా చలపతి అభినందన కార్యక్రమాన్ని ఆశ్రమం నిర్వహించారు. కార్యక్రమంలో యోగా కన్వీనర్ బుధాభక్తులు రమణయ్య, ఆశ్రమ వృద్ధులు పాల్గొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు గండికోట జోయిల్ 6వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడము, మరియు మహిళా దినోత్సవం సందర్భంగా ఆధ్యాత్మికంగా శారదా చలపతి గారు గత 20 సంవత్సరాలని కొన్ని వేల కార్యక్రమాలు, కొన్ని వేల గుళ్ళల్లో వెళ్ళి ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజలు చేయటం అవన్నీ చేస్తూ ఉంటారు. వారిని సన్మానించడం మా వెంకటేశ్వర యోగా సేవా కేంద్రానికి అదృష్టంగా భావిస్తున్నాము. రామలింగాచారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాం. ప్రజలకి భక్తి మార్గం నేర్పుతున్నటువంటి శారదా చలపతి గారికి ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా గాంధీ ఆశ్రమంలో ఆమెకి సన్మానం చేస్తున్నాం. ఈ స్త్రీకి చేస్తున్నామంటే భక్తికి చేస్తున్నాం, సంగీతానికి చేస్తున్నాం, సమాధానం చేస్తున్నాం, దైవానికి చేస్తున్నాం. ఎందుకంటే దైవతత్వంతో నిరంతరం ఆమె సేవలు చేస్తున్నారు కాబట్టి ఈ పూజ, ఈ కార్యక్రమం దేవునికి చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. గాంధీ ఆశ్రమంలో ప్రతి మానవుడు కూడా దైవ చింతన కలిగి ఉంటే సమాజం శాంతిగా ఉంటుంది. దైవము శాంతి స్వరూపుడు. దైవాన్ని విస్మరించడం మూలానే యుద్ధాలు వస్తాయి. ఈ దైవ చింతన ఉంటే అందరూ కూడా సజ్జనులుగా శాంతియుతంగా ఉంటారు. అందుకనే ప్రపంచం మొత్తం కూడా 365 రోజులు ఏదో ఒక రోజుని మంచి కార్యక్రమం పెడతారు. ఒక స్త్రీ అంటే ఎలా ఉండాలి, ఒక మహిళ అంటే ఎలా ఉండాలి అనేది మనం ఆదర్శప్రాయంగా ఉండి ముందు చూపించాలి. ఎందుకంటే
ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు అని విరోధానికి వెళ్ళకుండా ప్రతిదానికి దూకి మగవాడి మీదకి వెళ్ళటం అనవసరం అండి. అందరూ కూడా సఖ్యంగా ఉండి మగవాళ్ళతో ఉండి మనం చక్కగా వాళ్ళతో కలిసి సోదరులు సోదరి ఒక ఉన్నట్టుగా చక్కగా మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళ సహకారంతో ఇప్పుడు రామలింగాచారి గారు, ఈరోజు రమణయ్య గారు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేవాళ్ళు. వీళ్ళందరూ ఇవాళ నన్ను ఇలా ఆదరించటం అనేది పురుషుడి మీద ఎప్పుడు కూడా ధ్వజం ఎత్తుదామని చూడకుండా మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువా. ఇందాక పాడిన పాటల్లే కాకుండా ఇలా స్త్రీ ఇలా చూపించి అందరికీ కూడా ఆదర్శప్రాయం. భక్తి ప్రచారంలో వెంకటేశ్వర స్వామి మీద కానీ మేము అన్నమాచార్య సంకీర్తనలు ఎక్కువ పాడుతుంటాము. గోవింద గోవిందయని కొలువరే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గడ్డెటి సురేంద్ర బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గం పరిశీలకులుగా నియమితున్న సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం ఏఎస్ఎన్ విద్యాసంస్థల అధినేత తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ను గడ్డెటి సురేంద్ర మరియు అనుచరులు గౌరవపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గం పరిశీలకులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గడ్డెటి సురేంద్ర నియమితులయ్యారు. ఈ సందర్భంగా తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం జలగం రామకృష్ణ, షేక్ దుబాయ్ బాబు, గడ్డెటి బాలయ్య, షేక్ మీరావలి, అఖిదాస్ కిరణ్ కుమార్, కామేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో ఆదివారం రాత్రి సెల్ ఫోన్లో మహిళల చిత్రాలను తీస్తున్నాడని గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో సంబంధిత వ్యక్తిని అదుపులో తీసుకున్నట్లు సిఐ వెంకట బ్రహ్మం తెలియజేశారు. ఈ విషయంపై సోమవారం సాయంత్రం దుగ్గిరాల పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ వెంకట బ్రహ్మం మాట్లాడుతూ దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో ఆదివారం రాత్రి సెల్ ఫోన్లో మహిళల చిత్రాలను తీస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళన చెందడంతో సంబంధిత వ్యక్తిని అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ ఎస్ వెంకటరవి సిబ్బంది పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో ఒక మహిళ తనను ఫోటోలు తీయటం జరుగుతుందని, వీడియోలు తీయటం జరుగుతుందని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె అక్కడ ఎస్ఆర్ఎం కాలేజీలో వర్క్ చేస్తున్నట్టు, అక్కడ ఉన్న విజయవాడ బస్సు లాగే ప్రదేశంలో రోజు వెళుతూ వస్తున్నప్పుడు తాను తన స్నేహితురాలు కలిసి ఆ సమయంలో ఒక వ్యక్తి అక్కడ కూర్చొని వారిని ఫోటోలు మరియు వీడియోలు తీస్తున్నారని ఆవిడ గమనించి అతని చేతిలో ఉన్న ఆ సెల్ ఫోన్ను తీసుకొని పరిశీలించగా అందులో ఆమెది మరియు ఆమె స్నేహితురాలది వీడియో మరియు ఫోటోలు తీస్తున్నాడని గమనించి అతను అడగ్గా అతను ఆమెను అసభ్యకరంగా మాట్లాడి ఆమెను బెదిరించడం జరిగింది. అంతటా ఆవిడ దుగ్గిరాల పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వగా వెంటనే ఆ ఫిర్యాదు మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి 24 గంటల్లోనే ఆ ముద్దాయిని పట్టుకొని అదుపులో తీసుకొని అతన్ని విచారించగా అతను సరదాకు వీడియోలు ఫోటోలు తీస్తున్నానని, వాటిని రాత్రి సమయాలందు చూసుకుంటూ ఉంటానని చెప్పడం జరిగింది. అంతటా అతని దగ్గర ఉన్న ఆ సెల్ ఫోన్ను సీజ్ చేసి ఒకసారి దాన్ని పరిశీలించగా అందులో సుమారు 160 ఫొటోస్ ఉండటం జరిగింది. అందులో ఒక 178 ఆ సెల్ ఫోన్లతోనే కెమెరాతో ఫొటోస్ తీయటం జరిగింది. వాటిలో 101 ఫొటోస్ మాత్రమే ఈ అమ్మాయిలకు బయట అమ్మాయిలకు సంబంధించిన ఫొటోస్, ఒక 101 ఫోటోలు మాత్రమే ఉన్నవి. మిగిలినవన్నీ అతను వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫోటోలు, అదేవిధంగా డౌన్లోడ్ చేసుకున్న ఫోటోలు ఉన్నవి. అయితే అతను వాటిని మార్ఫింగ్ చేయటం కానీ, ఎక్కడ ఎవరికి సోషల్ మీడియాలో కానీ వేరే విధంగా అసభ్యకరమైన కార్యకలాపాలకు వాటిని వాడటం కానీ జరగలేదు. ఏది ఏమైనప్పటికీ మహిళల యొక్క ఫోటోలు వారి అనుమతి లేకుండా వీడియోలు ఫోటోలు తీయటం నేరం కాబట్టి అతన్ని మేము చట్ట ప్రకారం అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపెడతామని తెలియజేస్తున్నాము. అయితే కొన్ని మీడియా ఛానల్లో 7,000 ఫొటోసు 7,000 అమ్మాయిలకు సంబంధించిన ఫొటోస్ ఉన్నవని చెప్పేసి కొన్ని ప్రచారం జరుగుతూ ఉంది. అది అక్షరాల అవాస్తవము. 7,000 ఫొటోస్ అయితే ఇందులో లేవు సెల్ ఫోన్లో. మేము మొత్తం పరిశీలించాము. అదేవిధంగా ఆ సెల్ ఫోన్ను ఎఫ్ఎస్ఎల్ కూడా పంపి దాని యొక్క టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా మేము కోర్టులో ప్రవేశపెడతాము. కాబట్టి మహిళలు ఎవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఈ ఫొటోస్ అన్ని చాలా గోప్యంగా ఉంచడం జరుగుతూ ఉంది. ఎవరైనా
మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా లేదా వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించినా వారి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి మార్ఫింగ్ చేసినా వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని, మహిళలను సంరక్షించే విషయంలో మేము భద్రత కల్పించే విషయంలో పోలీసు వారు అన్నిత్యం ముందుండి ఉంటారని, కృషి చేస్తారని మేము తెలియజేస్తున్నాము. లాలాపేటలోని లాల్జాన్ బాషా ఫంక్షన్ హాల్ నందు ఆదివారం నిర్వహించిన మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో తెనాలి పట్టణానికి చెందిన హరియంస్కా డ్యాన్స్ అండ్ టైక్వాండో అకాడమీ విద్యార్థులు తమదైన ప్రతిభను కనపరిచి పలు బహుమతులను సాధించారు. ఈ పోటీల సబ్ జూనియర్ విభాగంలో వేణుగోపాల్, రెష్విన్, జయకార్తికేయ, నాగచైతన్య, ఏ రోహిణీష్ రెడ్డి, కె డెవిన్, డి ఓశ్విన్, పి రిచాల్ మొదటి స్థానంలో నిలవగా, కెడెట్ విభాగంలో దీవెన, పి ముస్తాఫా మొదటి స్థానం సాధించారు. అదేవిధంగా జూనియర్ విభాగంలో జైత్ర అమర్నాథ్, వర్షిత, టి సుమిత్, పి ముజ్మిల్ మొదటి స్థానంలో నిలిచారు. గెలుపొందిన విజేతలకు టోర్నమెంట్ ఆర్గనైజర్ మాలిక్ షేక్, ఛాంపియన్స్ అకాడమీ మాస్టర్ కరుణాకర్, మాస్టర్ సత్యనారాయణ, మోమిన్ షేక్లు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చిన్న మాస్టర్ మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్ల ఆత్మరక్షణకి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఎంతో అవసరమని, తప్పనిసరిగా అందరూ నేర్చుకోవాలని తెలియజేశారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామ కిసాన్ మోర్చా నూతన అధ్యక్షునిగా పచ్చల సుధాకర్ నియమిస్తున్నట్లు జిల్లా కిసాన్ మోర్చా కౌన్సిల్ కన్వీనర్ తోటకూర కోటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా కిసాన్ మోర్చా పిలుపు మేరకు తెనాలి మండలంలో కిసాన్ మోర్చా కౌన్సిల్ కమిటీలను ఇప్పటి వరకు 7 గ్రామాల్లో పూర్తి చేసినట్లు సోమవారం పెదరావూరు కమిటీని ఏర్పాటు చేసిన సందర్భంగా కోటేశ్వరరావు తెలిపారు. కౌలు రైతుల కిసాన్ మోర్చా గ్రామ కమిటీల వల్ల రైతులకు అనుగురే ప్రయోజనాలు వివరించారు. పెదరావూరు గ్రామ కమిటీలో అధ్యక్షునిగా పచ్చల సుధాకర్, కార్యదర్శిగా రావూరి గోపి, సభ్యులుగా రావూరి ఆనందబాబు, నందిగం నాగరాజు, రావూరి గాంధీ, అద్దేపల్లి అనిల్ కుమార్, అడుసుపల్లి మాణిక్యారావులను నియమించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు, రాష్ట్ర అధ్యక్షుడు కిసాన్ మోర్చా అధ్యక్షుడు కుమారస్వామి గారు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు గారు, అదే కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, మండల అధ్యక్షుడు నందకిషోర్ గారు పిలుపు మేరకు ఈరోజు ఈ కిసాన్ మోర్చా గ్రామ కమిటీలు వేయటం జరిగింది. ఈ గుంటూరు జిల్లా తెనాలి మండలంలో ఇప్పటికి 7 గ్రామాలు ఈ కిసాన్ మోర్చా గ్రామ కమిటీలు వేయటం జరిగింది. దానికి రైతులందరూ కూడా ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలు గురించి రైతులందరూ ఆకర్షితులై ఈ రోజులో పార్టీ చేరడం జరిగింది. మరి వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, అయ్యా మేము కౌలు రైతులు కార్డులు లేవు మాకు, మేము కౌలుకి మరి యూరియా కూడా మాకు అందియట్లేదు, ఇక్కడ ఇవ్వట్లేదు, మేము 400 పెట్టి బ్లాక్లో కొంటున్నారు అని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అది కాదండి 268 రూపాయలేనండి యూరియా అని నేను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి వాళ్ళ రైతులు ఒకటే అంటున్నారు, అయ్యా మాకు ట్రాక్టర్లు లేవు, పవర్ స్పేర్ లేవు, ఇంజిన్ లేవు అంటున్నారు. అవన్నీ కూడా మేము మోడీ గారి ద్వారా మీకు ఇప్పించే బాధ్యత మాదని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆదివారం జరిగిన T20 వరల్డ్ కప్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ చిత్తు చేసి ఘన విజయాన్ని సాధించి ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి తెనాలి పట్టణంలో క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన T20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో న్యూజిలాండ్పై తలపడిన భారత్ భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో తెనాల్లో అర్ధరాత్రి క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి. తెనాలి పట్టణంలోని పలు కూడలను కలుపుకుంటూ ద్విచక్ర వాహనాలపై కోలాహలంగా భారత్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మూవెల జాతీయ జెండాతో జై భారత్, జై జై భారత్ అంటూ నినాదాలు చేశారు. యువత తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు, మిఠాయిలు పంచుకున్నారు. ఈ రోజు ఇండియా మ్యాచ్ గెలవడం చాలా గర్వకారంగా ఉంది. మాకు హ్యాట్రిక్ కొట్టింది. ఇటువంటి మ్యాచ్ లో వర్తన ఓడిస్తారు ఇంతవరకు ఏ దేశానికి కొట్టలేదు, మన ఇండియాలో చేసింది. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. మన టీం ఇంత బాగా ఆడుతూ వాళ్ళని అందరం చాలా అభినందిస్తున్నాము. ఇలాంటి విజయం మనకి ఎన్నో రావాలని మనసుని కోరుకుంటూ మేము బడ్జెట్ చేస్తున్నాం. ఇండియా ముందు ఇంకా వరల్డ్ కప్ చాలా గెలిచింది. మన ఇండియా సత్తాని మరోసారి తెలియజేశారు. అలాగే ఇరాన్ యుద్ధంలో కూడా మన ఇండియా ఎంతో సఖ్యంగా మోడీ గారు ముందుండి దేశాన్ని నడిపిస్తున్నారు. ఈ వరల్డ్ కప్ మనకి నెక్స్ట్ 50-50 వరల్డ్ కప్ కూడా మనం గెలుస్తాం. ఇండియా వరల్డ్ కప్ ఎన్నో కొట్టిందని చెప్పి మేము చెప్తున్నాం. జై భారత్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఊరేగింపుగా అంగలకుదురు గ్రామానికి తరలివచ్చిన భారీ ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణ కమిటీ. టీడీపీ మహిళా కార్యకర్త జెట్టి రేణుకపై అసభ్య పోస్టులు పెట్టిన కేసులో మరొక వ్యక్తి అరెస్ట్. వివరాలు వెల్లడించిన రూరల్ సిఐ నాయబ్ రసూల్. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సీఎం చంద్రబాబు ప్రశంసలు అందుకున్న తెనాలి చిన్నారి నిహారిక నిహాల్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.